హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మా తమ్ముడే వంట చేస్తానన్నాడండి. అందుకోసమే నేను ఇంకా వీడియో తీస్తున్నాను. మా తమ్ముడు చూశారు కదా, ఆల్మోస్ట్ అన్నీ కట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాడండి. సరే నన్ను ఈరోజు వంట చేయొద్దన్నాడు కదా, అయితే ఈ వీడియో తీసుకుంటూ వాడి దగ్గర కొంచెం సేపు అలా స్పెండ్ చేయొచ్చు అని చెప్పి వచ్చానండి. చూశారు కదండి, ఫిష్ పులుసు చేస్తాడంట, చికెన్ ఏమో ఫ్రై చేస్తాడంట. అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాడండి. ఎంతైనా అక్క మీద ప్రేమ లేకపోతే ఎవరు, నువ్వు కూర్చో అక్క నేను చేస్తా అన్నాడు కదండి. చూసారు మా తమ్ముడు ఎంత మంచి తమ్ముడు. చూడండి, ఈరోజు చికెన్ ఫ్రై బాగా చేశాడండి. అసలు అందుకే మీకు అది చికెన్ ఫ్రై ఎలా చేస్తానో మీ స్టార్టింగ్ నుంచి నేను వీడియో చూపించబోతున్నాను. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాడండి. ముక్కలు ఫస్ట్ చికెన్ పీసెస్ అంతా కడిగి పెట్టుకున్నాడు. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, చూస్తున్నారుగా పసుపు మరీ ఎక్కువ వేసేస్తుంటే ఆపరా అంటున్నా. అది కాకినాడ పసుపు మరీ పసుపుగా ఉంటుందిరా, ఆపు అంటున్నానండి. ఇప్పుడు కొంచెం కారం వేసాడు. మీకు ఈ ప్రాసెస్ మొత్తం ఎందుకు చెప్తున్నానంటే, నాకు చికెన్ ఫ్రై తిన్నాక ఎందుకో మీకు ఇది మొత్తంగా ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది. అందుకే నేను వీడియో కొంచెం ఎక్కడ కట్ చేయకుండా తీసాను అనమాట. చూడండి, కొంచెం కొత్తిమీర వేసుకున్నాడు. ఎగ్ కూడా పగలగొట్టాడండి. ఎందుకంటే మా తమ్ముడు నిజంగా మేము చాలా రోజులైందండి కలవక. దాదాపు అంటే డైలీ ఫోన్లో అయితే మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ మధ్య కలవలేదు. అందుకనే వచ్చాడు. కానీ పాపం అక్క నువ్వు కూర్చో అక్క, నువ్వు రెస్ట్ తీసుకో నేను చేస్తానులే అనేసరికి ఏమో వాడి మీద ప్రేమ ఇంకేమో, అంటే వాడితో చేయించుకు తినాలని కాదు, కానీ వాడంత ప్రేమగా కూర్చో అక్క నేను చేస్తాను అన్నాడంటే ఏమో చేయించుకొని తినాలని అనిపించిందండి. అందుకోసం నేను అలాగే కూర్చున్నా. చూసారుగా మా మరదలు వాడి చిన్నపిల్లోడితో ఆడించుకుంటా కూర్చుంది. వాడు నిన్న పడిపోయాడని చెప్పాను కదండి, అందుకనే వాడు పేచి పెడుతున్నాడు ఈరోజు. ఇంకా తను వాడిని చూసుకుంటుంది. ఇంకోండి, ఇందాక కలిపేసాడు చూసారా చికెన్, అది మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. మొత్తంగా కలిపేసి ఫ్రైకి చేసేటప్పుడు కొంచెంసేపు హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది మొత్తం చికెన్కి పట్టేస్తుందంట అండి. అది మా తమ్ముడు చెప్పిన చిట్కా, ఫాలో చేయండి. ఇప్పుడు ఫిష్కి పులుసు అన్నాం కదండి, దాన్ని కూడా ముందుగా కలిపేయడానికి అన్నీ వేసేసుకుంటున్నాడు. చూడండి ఎలా వేస్తున్నాడో. అలా పైపైన వేస్తే చికెన్ అయితే కలిపేసాం కానండి ఈజీగా, ఫిష్ని కలపడం కొంచెం కష్టం కదండి. అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటుగా కలుపుకోవాలండి. ప్రతి పీసుకి పెట్టి చాలాసేపు కలిపాడండి పాపం. ఒక పీస్కి కలిపాడండి మా వాడైతే, మా తమ్ముడు. చూస్తున్నారా అండి, చాలా బాగా చేస్తున్నాడు కదండి మా తమ్ముడు. మీకు మా ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారు కూడా చూపిస్తాను ఆగండి. అసలు వాళ్ళిద్దరు ఎంత అల్లరి చేస్తున్నారంటే, అందుకే మీకు వాయిస్ డైరెక్ట్గా ఇవ్వకుండా మళ్ళీ సపరేట్గా ఇవ్వాల్సి వస్తుందండి దాని గురించి. ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తే బాగోదు కదా అని చెప్పి వినడానికి. చూసారు కదా, ఇది కూడా అంతా కలిపేసుకొని పక్కన పెట్టేస్తాడు. ఇప్పుడు ఈరోజు సండేనే కదండి, ఎక్కడికైనా బయటకు వెళ్ళినారా అని చెప్పంటే వద్దక్క, హైదరాబాద్లో ఆల్రెడీ బయట తింటూనే ఉంటాం, ఏముంది ఇక్కడ మనం చేసుకుంటే కొంచెం ఇంకో ముక్క ఎక్కువ తినొచ్చు కదా, సరదా చేసుకుందాంలే ఏం కాదు. బావగారు అందులో ఆఫీస్కి వెళ్ళారు కదా, వచ్చేసరికి చక్కగా ప్రిపేర్ చేసి ఉంచుతానని ఇంకా అక్క బావ మీద ఉన్న ప్రేమతో ఇంకా వాడే చేస్తా అన్నందుకు ఆ విధంగా వాడి దగ్గర వదిలేశానండి. మొత్తం బాగానే చేశాడు. అది ఆయిల్ పోస్తున్నాడండి, ఎందుకంటే ఆ పీసెస్కి ఉప్పు కారం పసుపు ఉన్నాయి కదా, అవి ప్రతి పీసెస్కి పట్టాలని కోసం అని చెప్పి ఇంకా కొంచెం ఆయిల్ చేతిలో వేసుకొని ప్రతి ముక్కకి అంటిస్తున్నాడండి. చూస్తున్నారు కదా, అవి పైనే ఉండిపోయినాయి కదా, మరి కింద వాటికి కూడా అంటాలి కదండి, దానికోసం అని చెప్పి ప్రతి పీసు కలుపుతున్నాడు. అదంతా చూపిస్తే నీకు వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పి మీకు ఇంకొన్ని మళ్ళీ షార్ట్ అయ్యి వాడు కలిపేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఫిష్కి పులుసు రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసేసుకున్నాడు పొయ్యి మీద. అవి మగ్గంగానే డైరెక్ట్గా వీటిని తీసుకెళ్ళి దాంట్లో వేసేస్తాడంట. చూడండి, ఫిష్లో కరివేపాకు వేసుకుంటే బాగుంటుందండి. ఫిష్ పులుసులో అదో రకమైన టేస్టీగా ఉంటుంది. అంటే నాన్ వెజ్లో ఎవరైనా కరివేపాకు వేస్తారా అనుకుంటాం, కానీ నేను అనుకునేదాన్ని ఫస్ట్లో, కానీ బాగుందండి. ఆ టేస్ట్ వేరేగా ఉంది, భలేగా ఉంది.
పులుసు కూరలో ఎట్లయినా కొత్తిమీర కరివేపాకు ఉంటే ఆ టేస్టే వేరండి బాబు. చూస్తున్నారు కదండి, బాగానే చేశాడండి తమ్ముడు. ఎలా అయినా చిన్నప్పుడు కొట్టుకుని తిట్టుకున్న వాళ్ళకే ప్రేమలు ఉంటాయంటారు కదా, అది నిజమండి. నిజంగా అప్పుడు అలా ఉండేవాళ్ళం. పెద్ద అయిన తర్వాత ప్రేమలు ఉంటాయా ఏంటి, వాడు ఇలా కొడుతున్నాడు ఇలా చేస్తున్నాడు అనుకునేవాళ్ళం. నిజంగా అలా కొట్టుకొని కొట్టుకొని ఒక్కసారిగా దూరం అయ్యి ఎవరి లైఫ్ వాళ్ళు ఉంటున్నప్పుడు నిజంగా వచ్చి మళ్ళీ మన కోసం ఇలా చేస్తానంటే అది మర్చిపోలేమండి బాబు. చూస్తున్నారుగా మా చిన్నోడు ఏమో ఈ బొమ్మలు వీటితో ఓ గందరగోళం చేసుకుంటున్నారు. మా తమ్ముడు వాళ్ళ బాబు చూసారా, వాడు ఆ బారు నుంచి ఈ బారుతో నీళ్ళతో స్నానం అంట, తలస్నానం చేసేసి వస్తున్నాడు ఆడు. సరేనండి, ఇప్పుడు చికెన్కి ఇంకా ఫ్రై పులుసు పక్కన పెట్టేశాడు, అది అవుతూ ఉంది కదా. సరే ఈలోపు 1/2 అవర్ అయిపోయింది కదా అని చెప్పి చికెన్ ఫ్రై చేసేస్తున్నాడు. చికెన్ ఫ్రై మాత్రం మీరు ఒక్కసారి నేను చెప్పినట్టుగా వీడియోలో చేసినట్టు చేసి ట్రై చేయండి. నిజంగా బయట మనం ఎలా అయితే చికెన్ ఫ్రై తెచ్చుకొని తింటామో అలాగే ఉందండి. చూసారు కదండి, దీన్ని ఏం చేశాడంటే మొత్తంగా ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి కరివేపాకు వేసి మళ్ళీ వేసాడండి. చూసారు కదండి, చాలా బాగున్నాయండి. నేను అర్జెంటుగా వెళ్ళి ఎప్పుడు తినేద్దామా అన్నట్టుంది చూడంగానే. మీరు చూస్తారా నేను తిన్నా, చూడండి ఎలా కూర్చొని తినేస్తున్నాను. ఇంక మా వాడు చేసిన ప్రేమకి, నా కోసం చేసిన దానికి నేను ఆగలేక తినేస్తున్నానండి. ఇంకేమనుకోవద్దు అండి. ఈసారి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు కనిపించబోతానండి. ఇంక ఈ రోజుతో నేను తినని పని మీద కొంచెం ఆస్వాదిస్తూ తినాలి కాబట్టి మీకు ఇంతటితో బాయ్ చెప్పేస్తున్నానండి. బాయ్ అండి. మీరు కూడా చేసుకొని తినండి, సండే బాగా ఎంజాయ్ చేయండి.